వెల్కమ్ టు ఇందిరాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంత అన్నంలో పచ్చిపులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు కాస్త పండు తీసుకొని దాన్ని ఇలా నానబెట్టుకొని పులుసు అంతా తీసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీరా, చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలండి, పెద్దదైతే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అవి హీట్ అయ్యాక కాస్త పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది చిటపటలాడుతున్నప్పుడు ఈ పోపునంతా స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పులుసులో ఈ పోపునంతా వేసుకోవాలి. చూసారా, మనకు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ముందుగానైనా సాల్ట్ కలుపుకోవచ్చు, తర్వాత అయినా కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు పచ్చి ఆనియన్సే వేయాలి, పోపులో మాత్రం వేయొద్దు. పచ్చి పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా లావుగానైనా లేకపోతే చిన్నగానైనా తరుగుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పులుపు విరగడానికి 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి కలుపుకుంటే మనకు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.